ప్రెసెంట్ నేనైతే కైలాష్ కలంకారీ వర్క్ షాప్ దగ్గర మనం గతంలో వీడియోస్ చూసాం, అది షాప్స్. ఈ వర్క్ షాప్స్ వచ్చేసి ప్రెసెంట్గా ఏం జరుగుతుందంటే మొత్తం కార్వింగ్. సో ఒక శారీ మీద, ఒక కలంకారీ శారీ మీద ఎలా ప్రింట్ చేయాలో అలాంటి ప్రింట్స్ ఇక్కడ తయారవుతాయి అనమాట. స్వయంగా చేతితో దగ్గరగా 20 నుంచి 30 మంది లేడీస్ కష్టపడుతూ చాలా బ్యూటిఫుల్గా కార్వింగ్ చేస్తుంటారు, దాని మీద పెయింట్ వేస్తుంటారు. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ మొత్తం ఇది వర్క్ షాప్ అనమాట. సో దగ్గరగా 20 నుంచి 30 మంది లేడీస్ కష్టపడుతూ సొంతంగా చేతితో కార్వింగ్ చేస్తుంటారు. లిటరలీ 8 to 9 అవర్స్ వరకు వర్క్ చేస్తుంటారు. సొంతంగా వాళ్ళ చేతులతోనే అక్కడ డిజైన్ చేయబడ్డ డిజైన్ మీద వాళ్ళు కలర్ వేస్తుంటారు అనమాట. మనం చూసుకున్నట్లయితే ఒకసారి కెమెరా జూమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ శారీ అయితే ఒకటి ప్రెజెంట్ రెడీ అవుతుంది. సో ఈ శారీ మీద వాళ్ళు వచ్చి ఎల్లో కలర్ కార్వింగ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ బ్లాక్ అండ్ రెడ్లో ఉంది. సో ఆ బ్లాక్ అండ్ రెడ్కి వాళ్ళ కాంబినేషన్లో ఎల్లో కలర్ శారీ చేస్తున్నారు. రండి మాట్లాడదాం, ఒకసారి వర్కర్స్తో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నీ పేరమ్మా? నీలా. ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు? 10 సంవత్సరాలు. 10 years నుంచి. ఎలా జరుగుతుంటుంది వర్క్స్ అంతా ఇక్కడ? ఇక్కడ బాగా చేస్తాము. ఇక్కడ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చి ఇక్కడ వేపిస్తూ ఉంటాము. ఓహోహో, ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు? మేము ఇక్కడే ఇప్పిస్తాము. ఇక్కడే ట్రైనింగ్. ఎందుకంటే వారికి ఈ శారీస్ అన్ని కాస్ట్ ఎక్కువ కదా, అందుకని ట్రైనింగ్ ఇచ్చి వేపిస్తాం మేము ఇక్కడ. ఒక శారీ మొత్తం కలర్ మొత్తం పూర్తి అవడానికి ఎంత టైం పడుతుంటది? 20 రోజులు పడుతుంది. 20 రోజులు. ఎందుకంటే కలర్స్ అన్ని వేయాలి కదా, గ్యాప్ ఇచ్చి వేయాలి కాబట్టి ఒక శారీ కంప్లీట్ అయ్యేదానికి 20 days పడుతుంది. ఓకే ఓకే. చేతులు నొప్పి రావడం ఎందుకంటే మేము అలవాటు అయింది కదా మాకు ఇక్కడ, అందువల్ల అవంతా ఏం లేదు. ఎన్ని అవర్స్ పని చేస్తుంటారు ఇక్కడ మీరు? 7 hours. 7 hours వర్క్ చేస్తుంటారు. సో ఒక డేకి ఒక శారీ అయిపోతుందా? ఆహా లేదు, అంటే వర్క్ బట్టి అయిపోతుంది. సింపుల్ శారీని బట్టి డిజైన్ బట్టి మేము వేస్తా ఉంటాం. ఇప్పుడు మనం చూసాం కదా ఎల్లో కలర్ శారీ, అది ఎంతసేపు పడుతుంది? ఇంకా దానికి 3 days పడుతుంది. ఇంకా 3 days పడుతుంది. కలర్స్ వేయాలి కాబట్టి ఇంకా కలర్స్ చాలా పని ఉంది కాబట్టి ఇంకా వేసేదానికి ఇంకా 3 days పడుతుంది. ఓకే. 10 years నుంచి నీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండింది ఇక్కడ? బాగుంది. ఎందుకంటే నా మ్యారేజ్ కాకముందు నుంచి నేను ఇందులోనే ఉన్నాను. అక్కడి నుంచి నాకు కలంకారీ అంటే చాలా ఇష్టము, అందువల్ల ఇందులోనే మ్యారేజ్ అయిపోయి కూడా ఇక్కడే ఈ ఊర్లోనే మా ఓనర్ పెట్టినాక ఆయన దగ్గర అప్పటి నుంచి చేస్తా ఉన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇందాక చూస్తున్నది మెయిన్ ప్లేస్ అనమాట. సో మన బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా చాలా మంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. ఒక్క శారీ పర్ డే వచ్చి 20 days టైం తీసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ శారీ అనమాట. సో ఆ శారీ కలర్ బట్టి, డిజైన్ బట్టి అండ్ కాస్ట్ బట్టి డిపెండ్ ఉంటుంది అనమాట. 20 days, ఒక శారీ 3 days, ఒక శారీ 5 days, డిపెండెంట్ వర్కర్స్ కూడా ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ దగ్గర ఒక 4-5 శారీస్ కూడా వర్క్ చేయబడుతుంది. అండ్ ఇది వచ్చి సింపుల్ శారీ, లైక్ అంటే డైలీ వేర్ శారీ అవ్వచ్చు. ఇందాక మనకి గతంలో కైలాష్ గారు చెప్పారు కదా సింపుల్ శారీ స్టార్టింగ్ ఫ్రమ్ 4500 కూడా ఉంటుందని. ఆ శారీ ప్రైస్ మేబీ ఇది అవ్వచ్చు. ఓన్లీ సింపుల్గా లైట్ కలంకారీ పెయింట్ అంతా వేస్తుంది. సో ఏ కలంకారీ ఏ ఆర్ట్ వర్క్ చేయాలన్నా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఓవరాల్ ఈ వీడియో మొత్తంలో దగ్గర మనం 100 members వర్కర్స్ చూసాం. బికాజ్ మనకి అక్కడ వర్క్ షాప్లో రోలింగ్ కానీ, ఆ చీరల్ని గంజి వేయడం కానీ, ఆ చీరల్ని హాట్ వాటర్ తీసేయడం కానీ, అలాగే దాన్ని డ్రై చేయడం కానీ, దాని మీద పెయింట్ వేయడం, కార్వింగ్ చేయడం, అండ్ అవంతా రెడీ అయ్యేసి ఇక్కడికి వస్తుంది. ఫైనల్ ఇక్కడ ఏం రెడీ అవుతుందంటే ఫుల్ ఆఫ్ కలర్స్ అనమాట. ఇక్కడ కలర్స్ వేసి దీన్ని ఫినిషింగ్ చేస్తుంటారు. సో ఇప్పటికీ మనకు 3-4 శారీస్ చేయడం చూసాం. ఇది 4th or 5th శారీ అనమాట. సో ఇదొక్క శారీ వచ్చేసి క్రీమీ వైట్లో గోల్డ్ బార్డర్లో ఉందనమాట. మనకి జూమ్ చేసుకోవచ్చు. సో దీని మీద బ్లాక్ ప్రింట్స్ వేసుకుంటూ రెడ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చుకుంటూ, అలాగే ఇది ఫుల్ మొత్తం హట్స్ ఉండి లోపల ట్రీస్, అలాగే గుర్రాల బొమ్మలతోటి ఈజీగా, అంటే లైక్ ప్లెయిన్ అని చెప్పలేము అండ్ ఫుల్లీ వర్క్ అని కూడా చెప్పలేం, బట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ క్రీమీ వైట్ రెడ్ కలర్లో. సో రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓనర్ కైలాష్ గారు ఉన్నారు. ఆయన కూడా పెయింటింగ్ చేయడం చూస్తున్నాం. సో మాట్లాడదాం ఆయనతోటి. సార్ మీరు ఈ వర్క్ కూడా చేస్తారా? స్టార్ట్ అయింది కెరియర్ ఇక్కడ నుంచి అంటే? అవునవును మేడం. ఫస్ట్ స్టార్టింగ్ మన గురువులన్నీ ఇక్కడ నుంచే నేర్పిస్తారు. సో సార్ మనం ఇందాక కూడా అడుగుదాం, మనం మర్చిపోయాను నేను మిమ్మల్ని. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టార్ట్ చేశారు వర్క్ ఇది అంటే ఈ బిజినెస్ ని? మేము ఒక 2 members తో స్టార్ట్ చేసాం. 2 members తో ఇద్దరితో స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసి కూడా ఈరోజు 100 మంది, ఈరోజు ఒక 150 members ఉన్నారు మేడం మన దగ్గర. అసలు నిజంగా మీరెంత చక్కగా వేస్తున్నారు సార్. మళ్ళీ వేయాలి మేడం, ఇది ఒక్కరో కూడా పక్కకు పోకుండా లైన్ దాటకూడదు. లైన్ దాటకుండా చిన్న లైన్ కూడా మీరు అంత ఫాస్ట్ గా అంటే కలవకగా అలవాటు ఉన్న వర్క్ కాబట్టి. ఎస్,
అసలు ఎంత చక్కగా చూడొచ్చు మనం సార్ కార్వింగ్ చేస్తుంటే కూడా నీట్గా బార్డర్ కూడా పక్కకు రాకుండా ఎంత చక్కగా వేస్తున్నారు అసలు. మళ్ళీ ఇదేంటంటే దీంట్లో మనం ఇక్కడ కలర్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ డార్క్ గా ఇక్కడ లైట్ గా అప్లై చేయకూడదు. ఒకే టోన్ గా కలర్ వేసేసారు కదా, అక్కడ వేసేసాం, అది ఆరిపోతుంది కూడా అసలు. ఇక్కడ ఒకే టోన్ గా మనము లిక్విడ్ ని సో అక్కడ కూడా చూడొచ్చు మనకు ఒక అక్క అక్కడ బ్రౌన్ కలర్ ఫినిషింగ్ చేస్తుంది. ఇంత చక్కగా మొత్తం ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ కి అంటకుండా మెయిన్ ఓన్లీ బార్డర్స్ వరకు వేస్తున్నారు. అంటే ఏం సార్ వీళ్ళకి ముందే చెప్పి పెడతారా ఇక్కడ కలర్ ఫిల్ చేయాలి, ఇక్కడ కలర్ ఫిల్ చేయకూడదు అని? అవునవును చెప్తాం. మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది రావాలి, బాడీ కలర్ అది రావాలి, బార్డర్ కలర్ ఇది రావాలి అని మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాని ప్రకారం వీళ్ళు అప్లై చేస్తారు. సో చూసారు కదా, మరి ఇప్పటి వరకు అయితే మనకి గతంలో మనం వీడియోస్ చూసాం, షాప్స్ చూసాం, అక్కడ వర్క్ షాప్ చూసాం, అండ్ ఇది ఫైనల్ వర్క్ షాప్ అనమాట. రైట్. సో ఇంత అంటే మేము ఏది కూడా అంటే లైవ్ చూపించకుండా ఏది చేయలేదు ఇప్పటివరకు. అన్నీ చూపించాం, ఎలా వర్క్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అనేసి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో నెంబర్ చూసుకొని గూగుల్లో శ్రీకాళహస్తికి వచ్చి కైలాష్ కలంకారీ అంటే వెంటనే ఈ షాప్ మీకు చూపిస్తుంది. శ్రీకాళహస్తిలో కోవా ఎంత ఫేమసో అలాగే కైలాష్ కలంకారీ షాప్ కూడా అంతే ఫేమస్ అనమాట. నిజంగా ఇది స్వచ్ఛంగా ఏమంటారు ఫేక్ అంటే లైక్ ఏంది వెనకాల ఏదో మిషన్ వర్క్ చేసుకుంటూ పైన ఏదో షో చూపించడం కాదు, స్వయంగా మీకు మొత్తం వీడియో చూపించాము ఎలా ప్రిపేర్ అవుతుందో, బట్ట దగ్గర నుంచి కార్వింగ్ దగ్గర నుంచి డ్రాయింగ్ దగ్గర నుంచి పెయింట్ ఎవ్రీథింగ్ అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏదన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మీరు ఆర్డర్స్ తీసుకోండి.